బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు నాయకులు పోలవరం సందర్శిస్తారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ఇటీవల కన్నుమూసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులర్పిస్తూ ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి, పర్యాటక అవకాశాలు, రాష్ట్రంలోని తాజా పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే నాయకుడని, కాపు సామాజిక వర్గం కోసం జీవితాంతం పోరాడారని సోము వీర్రాజు అన్నారు. ఆ పోరాటం ఎంత మేరకు ఫలించిందన్నది పక్కన పెడితే ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కాకినాడ నుంచి కాపు వర్గానికి చెందిన ఎంపీలు గెలిచిన సందర్భాలను గుర్తు చేస్తూ, కృష్ణం రాజును ఎంపీగా గెలిపించడంలో పద్మనాభం కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన బీజేపీలో చేరి ఉంటే పార్టీ రూపురేఖలే మారిపోయేవని, అయితే జాతీయ స్థాయిలో ఎదగాల్సిన అవకాశాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా తాను ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, పద్మనాభం గొప్ప నాయకుడని కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితర నాయకులతో కలిసి పురుషోత్తపట్నం నుంచి పోలవరం వరకు చారిత్రాత్మక పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలిఫెంట్ కొండ, రామవరపు ఆవ ప్రాంతం, రాయదుర్గం కొండ, కేఎల్ డ్యాం, గండిపోసమ్మ ఆలయం, పవర్ హౌస్ ప్రాంతాలను సందర్శించి పోలవరం డ్యాం పనులపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. కేఎల్ డ్యాం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. టెంపుల్ టూరిజంతో పాటు ప్రకృతి అందాలు కలిగిన కొండ ప్రాంతాలను అనుసంధానించి ఆ ప్రాంతాన్ని ప్రముఖ టూరిజం హబ్ గా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు 220 కోట్లతో రహదారి నిర్మించి పర్యాటక అభివృద్ధికి వినియోగించాలన్న ప్రతిపాదనను పోలవరం అథారిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. అలాగే రైట్ మెయిన్ కెనాల్ పై 4 వంతెనల నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్ఎన్ డ్యామ్, కేఎల్ డ్యామ్. ఆ కేఎల్ డ్యామ్ ఏమిటంటే ఇప్పటి వరకు అందరూ రైట్ మెయిన్ కెనాల్నే చూస్తారు, కానీ ఇది ఈ కేఎల్ డ్యామ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో మనకి ఒక సుందరమైనటువంటి అంశంగా మారిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో. టూరిజంలో ఇది ఒక గొప్ప అంశంగా మారబోతుంది. దీన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ మేము తీసుకెళ్ళాము. అధ్యక్షుడు వారి దృష్టిలో పెడితే ఈ టూరిజం పాయింట్ అనే దాన్ని మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి టన్నెల్ మీదుగా, టన్నెల్ ఏదైతే రేపు మన వైపు నుంచి, రాజమండ్రి వైపు నుంచి పురుషోత్తపట్నం వెళ్ళి నావిగేషన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎక్కుతున్నాం, గుడి గండిపోసమ్మ గుడి దగ్గర మనం ఎక్కేవాళ్ళం. దాన్ని ఒక టన్నెల్ వేశారు. ఈ ప్రాంతం వైపునే టన్నెల్ ఉంది. ఈ టన్నెల్లోంచి ముందుకు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని పవర్ ప్రాజెక్టును చూసి, పవర్ ప్రాజెక్ట్ నుంచి గ్యాప్ 1, గ్యాప్ 2 చూసి, అక్కడి నుంచి స్పిల్వే మీదుగా పోలవరం మెయిన్ బ్యారేజీ స్పిల్వేని చూసుకుంటూ మెయిన్ ఆఫీస్కి వెళ్ళడం, రివ్యూ చేయడం, అక్కడ చిన్న సభ, భోజనాలు ఇవన్నీ పెట్టి, ఏంటి మీరు ఇందులో సందర్శించడం మూలంగా చాలామంది సందర్శించారు కదా, మీరు సందర్శిస్తే ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగం ఉంటుంది అనేది మనం హైలైట్ చేయవలసిన పాయింట్స్ ఏంటంటే, మేము చేసేది రేపు ఇప్పటి వరకు రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ రైట్ మెయిన్ కెనాల్ దాని మీద 4 వేస్ ఉంది. రైట్ మెయిన్ కెనాల్ మీన్స్ కొవ్వూరు వైపు. పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అంటే అదే అనుకుంటున్నాం మనం. కొవ్వూరు వైపు బండు స్ట్రాంగ్గా ఉంది. దాని పక్క నుంచి 4 వేస్ వస్తున్నాయి. కానీ రేపొద్దున నేను చెప్పినటువంటి టూరిజం అంతా కూడా మన రాజమండ్రి వైపు నుంచి వెళ్ళి ఈ టన్నెల్ ద్వారా అక్కడ వారు ఈ బోట్స్ ఎక్కుతారు.
ఈ బోట్స్ ఎక్కుతున్న పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద టూరిజం, టెంపుల్ టూరిజం, అలానే రివర్ టూరిజం, అలానే ఒక 2,000 ఎకరాలు లేక్ టూరిజం. దాని పక్కన కొండలు ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి. ఈ హిల్స్ ద్వారా అదొక సుందరవంతమైన ప్రాంతం అవుతుంది. సో దీంతో పాటు మేము ఏం చేస్తున్నామంటే రాజానగరం NH16 టు మనం పురుషోత్తపట్నం మీదుగా కోరుకొండ, కోటికేశ్వరం, చీపురిమిల్లి, పెదకొండేపేడు పైప్ లైన్ రోడ్డు మీదుగా 4 వేస్ని, అంటే అటు కోరుకొండ ఉన్నటువంటి 4 వే, అది NH516 నుంచి ఇటు రాజమండ్రి వైపు నుంచి ఉన్నటువంటి రోడ్డు 4 వేస్ వేసి, అంటే ఇప్పుడు ఏదైతే రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్ళే రోడ్డు అప్ టు పురుషోత్తపట్నం వరకు, పురుషోత్తపట్నం నుంచి కోరుకొండ ఏడు మూలంగా లాభం ఏంటి? ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటాం. ఈ విధంగా గవర్నమెంట్ దగ్గర మేము కొన్ని ప్రపోజల్, రాజానగరం నుండి పోలవరం ప్రాజెక్టు ఐకానిక్ బ్రిడ్జి ద్వారా జీలుగుమిల్లి వరకు మనకు ఇప్పుడు హైవే వచ్చింది. అది అటున్న హైవేలన్నీ కూడా, ఈ హైవేలన్నీ కూడా మనకి ఈ రహదారి అనుసంధానం, వాటర్, గోదావరి, చెరువులు, రాక్ తదితర థీములతో వివిధ టూరిజం హబ్స్గా సర్క్యూట్గా ఏర్పాటు చేయాలనేది మా లక్షణం. రాజమండ్రి నుంచి పోలవరం, పురుషోత్తపట్నం వరకు గోదావరి గట్టు రోడ్డు మార్గంతో సహా. మీకు ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. కొవ్వూరు వైపు మీకు రోడ్డు బండు చాలా బాగుంది పోలవరం నుంచి, కానీ మనకి ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు ఆ బండిని అలా తయారు చేయాలి.